ఆ ప్లేట్లో పెట్టుకుని భోజనం చేసేటటువంటి వరి ధాన్యాన్ని పండించేటటువంటి వాడు దేవుడు, పప్పు ధాన్యాన్ని పండించేటటువంటి దేవుడు, కాయగూరలు పండించేటటువంటి వాడు దేవుడు. అవునా? వీళ్ళంతా ఎక్కడెక్కడో ఉంటారు, మనకు కనపడరు. బట్ మనని కంటికి రెప్పలాగా కాపాడి ఉదయం నుంచి సాయంత్రం వరకు, నా పిల్ల అమ్మో స్నానం చేయలేదు, అమ్మ స్నానం చేయరా, అరే లెగరా టైం అయిపోయిందిరా, స్కూల్కి వెళ్ళరా, అరే రే దా నీకు దువ్వి తల దువ్వి నీకు పంపిస్తాను రా, అరే పూలు పెట్టుకోమ్మా, పూలు పెట్టుకోకపోతే బాగోదమ్మా, బొట్టు పెట్టుకోరా, మరి కనపడకుండా పెట్టుకుంటున్నారు, బొట్టు పెట్టుకోరా తల్లి అని బొట్టు పెట్టుకుని చక్కగా క్యారేజ్ సర్ది చక్కగా ఆ డ్రెస్ బాగోలేదు తీసి ఇంకోటి వేసుకోమ్మా, రిక్షా వచ్చేస్తుంది గబగబా అని చెప్పేసి నీకంటే ముందుగానే పుస్తకాల బ్యాగును క్యారేజ్ బ్యాగ్ పట్టుకుని గబగబా తీసుకెళ్ళి ఆ రిక్షాలో అందించి మిమ్మల్ని పైకి ఎక్కించి టాటా చెప్పి మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో 4 గంటలకు 5 గంటలకి మీకు ఏదైనా స్నాక్స్ ఏదైనా తయారు చేసి పెడదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఆ వచ్చిన తర్వాత ఏమా తిన్నావా తాగావా, అదేంట్రా బాక్స్లో అలాగే ఉంచేసేవేంటి, ఒక బాక్స్ అంతా పెరుగన్న వదిలేసేవేంటి, ఎవరండి అడిగేది? తల్లే కదా. అవునా కదా? అట్లా జీవితాంతం పుట్టిన దగ్గర నుంచి మనం పోయేంత వరకు లేదా ఆవిడ పోయేంత వరకు మన మీదే ధ్యాస పెట్టుకుని మనకే సహాయకారిగా ఉన్నటువంటి అమ్మ గురించి రాసుకురమ్మంటే ఎవరు రాసుకురాలేదు ఈ పాప తప్ప. ఎందుకు రాసుకురాలా? నువ్వు రాసుకొచ్చావా? వెరీ గుడ్. ఇవాళ తేలేదు అంతే, నిన్న తెచ్చి ఉంటారు. ఓకే, వచ్చారు. రేపొద్దున ఎవరెవరు ఏమేమి రాశారో అమ్మ గురించి అందరూ తీసుకురండి, మీకు మార్కులు వేస్తారు. ఓకే, చక్కగా రాయండి. ఇంకా మీరు ఇంకా ఏదైనా ఎడిషనల్గా మీకు థాట్స్ రాకపోతే అమ్మ గురించి ఏం రాయాలో పెద్దవాళ్ళని అడగండి, ఇంట్లో అమ్మని అడగండి, అమ్మమ్మని అడగండి, మీరు అబ్జర్వ్ చేసి మీరు రాయండి రేపు అది. అట్లాగా అమ్మ గురించి ఒకటి చెప్పుకున్నారా? మాత, ఒక మాత, 5 మాటల గురించి చెప్తున్నాం. తర్వాత అమ్మ మనకు పాలించి పెంచిన తర్వాత మనం పెద్దవాడు అయిన తర్వాత అమ్మ దగ్గర నుంచి మనం పాలు తాగాం కాబట్టి ఎవరి దగ్గర నుంచి తాగుతాం? గోమాత దగ్గర నుంచి తాగుతాం. అవునా? అందుకే గోమాత మనం పెంచి పోషిస్తామండి. అట్లాగే మనకి ఈ భూమి నుంచి అనేక రకమైనటువంటి పంటలు వస్తున్నాయి. ప్రతి పదార్థం భూమి నుంచి వస్తుంది కాబట్టి భూమాత చేస్తాం. అవునా? తర్వాత దేశమాత, మన ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో పెరిగాం, ఈ దేశంలో హాయిగా ఉన్నాం. ఎవరు మీరు ఏ ఊరు అని అంటే పలానా ఊరు అని చెప్తాం, ఏ రాష్ట్రం అంటే పలానా రాష్ట్రం, మీరు ఏ దేశం అంటే ఇదని చెప్తాం. అవునా? ఇటువంటి పుణ్యభూమి కర్మభూమిలో జన్మించడమే పెద్ద గొప్ప. ఎందుకంటే ఎందుకు గొప్ప అంటే మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి, అసలు ఒక శీతోష్ణ స్థితి తీసుకోండి, ఒక కాలం తీసుకోండి. మీరు అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ విపరీతమైనటువంటి మంచు. పొద్దున్నే లేచేటప్పుడు ఇలా డోర్ తీయాలంటే డోర్ నిండా మంచు. ఆ డోర్ తీయటానికి, ఆ మంచు తొలగించడానికి పెద్ద పెద్ద ఈ ట్రైన్స్. అవునా? ఉన్నటువంటి విపరీతమైనటువంటి వర్షాలు, ఉన్నటువంటి విపరీతమైనటువంటి చలిగాలు, లేకపోతే టార్నడో ఇట్లా సుడిగుండాల్లాగా గిరగిరగిరగలి. చూసారా? అటువంటి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా 3 కాలాలు, 3 4 12 నెలలు, 12 నెలల్లో 3 కాలాలు, వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం, 3 కాలాలు చక్కగా ఉండేటటువంటి సమశీతోష్ణ మండలం ఏదైనా ఉందంటే ఏషియాటిక్ కంట్రీలోనే మొట్టమొదటి కంట్రీ మనది. అలా అని చెప్పి ఆఫ్రికాలో విపరీతమైనటువంటి ఎండలు ఉండవు. భూమధ్య రేఖకి బాగా దగ్గరగా ఉన్నటువంటి ఖండం ఏదైనా ఉందంటే ఆఫ్రికా ఖండం. అందుకనే వాళ్ళు నల్లగా ఉంటారు, బాగా మండిపోతూ ఉంటారు. అలా అని మనకి విపరీతంగా ఏమి ఉండవు ఎండలు. చూసారా? మనకి ఏ కాలంలో అది పడతా ఉంది. అటువంటి భూమండలంలో పుట్టి ఈ దేశపు మట్టిలో పండినటువంటి ఆహార పదార్థాలు తిని, మన అమ్మ చేతి వంట తిని, మనం బ్రతికి ఇక్కడే గాలి పీల్చి, ఇక్కడే చదువు నేర్చుకుని, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ, ఇక్కడే సంపాదించుకుని, ఇక్కడే శక్తివంతంగా, ఇక్కడికే అన్ని పేర్లు ఇక్కడే సంపాదించుకుని, మరి ఆ మాత్రం ఏమయ్యా మీరు ఏ దేశం అంటే నాది భారతదేశానికి గర్వంగా ఎందుకు చెప్పుకోకూడదు? నా తల్లి భారతదేశం అని ఎందుకు చెప్పుకోవాలి? అందుకని దేశం మాత్రమే, అలాగే ఎక్కువ మాత్రమే, అలాగే ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ ఋషులు మనకు ఏర్పరిచినటువంటి వేదాన్ని కూడా మాతగా భావించారు. కాబట్టి ఈ 5 మాటల గురించి మాట్లాడుతున్నాం. రేపొద్దున అమ్మ గురించి మీరందరూ రాసుకొస్తారు. ఓకే.